జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం 2వ ఏఎన్ఎంగా పనిచేస్తున్న చీడం ముత్తక్కను ప్రభుత్వం వెంటనే ఆదుకొని 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కాటారం అంబేద్కర్ సెంటర్ వద్ద 2వ ఏఎన్ఎంలు అందరూ కలిసి వర్షంలో తడుస్తూ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా 2వ ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్న వీరిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకుండా చోద్యం చూస్తుందన్నారు. ఇక్కడున్న జిల్లా యంత్రాంగం కూడా ముత్తక్క మృతి పట్ల సానుభూతి ప్రకటించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 17 సంవత్సరాలుగా అనేక సేవలు చేసి ఈరోజు అనారోగ్యానికి గురై చనిపోయినటువంటి ముత్తక్క కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఆమెకు కుటుంబానికి తగిన న్యాయం చేసి 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కాటారం సెంటర్లో సెకండ్ ఏఎన్ఎం అందరం కలిసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతం నుంచి గత కరోనా కాలం నుంచి కూడా మా యొక్క ఆరోగ్యాలను సైతం పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యాలు ముఖ్యమని చెప్పేసి అనేక సేవలు చేసినటువంటి కరోనా కాలంలో చేసినటువంటి సేవలను కూడా గత ప్రభుత్వం గుర్తించలేదు. ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గుర్తిస్తాం, మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు మేము సమ్మె చేస్తున్నటువంటి క్రమంలో మా దగ్గర హామీ ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇప్పటికి కూడా ఈ మొన్న కూడా ధర్నా చేసినా కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.